న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కారు జోరు పెంచింది. అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ నామినేషన్స్ లో కూడా ముందంజలో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పద్మారావుతో కలిసి వెళ్లి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు సునీత. హంగు ఆర్భాటం లేకుండా షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నెల 19న భారీ ర్యాలీగా వెళ్లి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు మాగంటి సునీత. మాగంటి కుటుంబానికి జూబ్లీహిల్స్ ఓటర్లు అండగా ఉండాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక, 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక, 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది. మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకి న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. గులాబీ దండు జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చాలంటే కారు గుర్తుకు ఓటేయాలన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. మహాలక్ష్మి కింద 2500 ఇస్తాను ఎగబెట్టినా అయినా నాకే ఓటేసిండ్రు, ఇచ్చేదే లేదు పోతాడు. మరి ఆయనకు సురుకు పుట్టాలి. ఇవన్నీ రావాలంటే భర్తను కోల్పోయిన చెల్లెల్ని మీరు అందరూ కూడా దీవిస్తారు. ఆ అమ్మ మీకు అందుబాటులో ఉంటుంది. మరోవైపు ఈ నెల 17న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.